హీరోయిన్ సమంత గారు అలాగే నాగ చైతన్య గారు 6 అక్టోబర్ 2017లో వివాహం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు వీళ్ళ సంసారం బాగానే సాగింది. కానీ దాని తర్వాత ఏమైందో ఏంటో తెలియదు గానీ 2 అక్టోబర్ 2021న వీళ్ళైతే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. అప్పటి కాలంలో వీళ్ళు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు చాలానైతే బయటికి రావడం జరిగాయి. దానికి అనుకూలంగానే మీడియా ఛానల్స్ లో అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా అసలు వీళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం మాత్రం ఎవరు బయటికి చెప్పలేదు. అక్కినేని నాగార్జున గారు కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. అయితే రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ గారు అయితే వీళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటనేది ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఆమె రాజకీయ కోణంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లోనైతే సంచలనం సృష్టించాయి. ఎవరైతే చైతన్య ఫ్యాన్స్ అలాగే సమంత ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక్కసారి షాక్ అవడం జరిగింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ గారు అసలు ఏమేం వ్యాఖ్యలు చేశారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి వీళ్ళు మంచిగానే సినిమాలు చేయడం జరిగింది. ఇక వీళ్ళ క్యారెక్టర్ గురించి అయితే మనం తెలుసుకుందాము. సమంత గారు 28 ఏప్రిల్ 1987లో ఈమె జన్మించడం జరిగింది. అలాగే ఈమె తెలుగులోను తమిళ భాషల్లోనూ చాలా చిత్రాలు అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈమె కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అవడం మోడల్ గా స్టార్ట్ అవడం జరిగింది. అలాగే సమంత 2007లో రవివర్మ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఈమె ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే మన తెలుగులో ఏ మాయ చేసేవా అనే సినిమా 2010లో తీయడం జరిగింది. సో అది రిలీజ్ అయింది ఫస్ట్. అయితే ఇంతకు ముందు తీసిన మాస్కోవియన్ కావేరి అనే సినిమా రిలీజ్ అవ్వక ముందే ఏం మాయ చేసావో అనే సినిమానైతే రిలీజ్ అవడం జరిగింది. అంటే ఇది ఆమె కెరీర్ లో తొలి సినిమా అని చెప్పవచ్చు. దాని తర్వాత తెలుగులో ఎన్టీఆర్ సరసన బృందావన్ అనే సినిమా, మహేష్ బాబు గారి సరసన దూకుడు అనే సినిమా, ఏగా సినిమాలో, అలాగే ఎటు వెళ్ళిపోయింది మనసు అనే సినిమాలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, అత్తారింటికి దారేది, ఇలా వరుస పెట్టి సినిమాలు అయితే చేస్తూ ఉంది. అయితే ఏ సినిమాలో చూసినా ఈమె ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువగా చేయదు. దాని వల్ల ఏంటంటే అటు ఆడవాళ్ళ మనసుని ఇటు మగవాళ్ళ మనసుని కూడా ఈమె గెలుచుకోవడం జరిగింది. ఇక నాగ చైతన్య పరంగా చూసుకున్నట్లయితే ఇది పెద్దగా పరిచయం లేని పేరని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో పుట్టిన నాగ చైతన్య అన్నమాట. సో అక్కినేని ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలుసు. నాగేశ్వరరావు గారు, దాని తర్వాత నాగార్జున గారు, ఇలా అక్కినేని ఫ్యామిలీని వీళ్ళైతే నడిపించుకుంటూ వస్తున్నారు. ఇక నాగ చైతన్య గారి సినిమాల పరంగా చూసుకున్నట్లయితే ఈయన 1986 నవంబర్ 23న పుట్టడం జరిగింది. ఇతను మొదటి సినిమాలోకి వచ్చినప్పుడు జోష్ అనే సినిమాతో ముందుకు రావడం జరిగింది. ఈ జోష్ అనే సినిమా అనేది అంతగా ఆడలేదు. అంతేకాకుండా ఇది ఆశించిన ఫలితాన్ని కూడా ఇవ్వలేదన్నమాట. దాని తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేసేవా అనే సినిమానైతే చేయడం జరిగింది. దాంట్లో సమంత అలాగే అక్కినేని చైతన్య వీళ్ళిద్దరు కలిసి తీయడం జరిగింది అనమాట. అయితే ఆ టైంలో అక్కినేని చైతన్య గారు సమంత ప్రేమలో పడ్డం జరిగింది. దాని తర్వాత వీళ్ళు 6 అక్టోబర్ 2017న వీళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. ఇది అనమాట వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడానికి గల కారణం. అయితే ఇక డైవర్స్ విషయం మనం చూసుకున్నట్లయితే వీళ్ళు 2017లో డైవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ డైవర్స్ కు సంబంధించి నిన్న ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. అదేమిటంటే నిన్న అక్టోబర్ 2 కావడంతో బాపు ఘాట్ ఉంది కదా హైదరాబాద్ లో, ఈ బాపు ఘాట్ దగ్గర ఆమె గాంధీ జయంతి కార్యక్రమంలోనైతే ఆమె పాల్గొనడం జరిగింది. దాని తర్వాత ఆమె ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో ఆమె ఏం చెప్పారని మనం చూసుకున్నట్లయితే సమంత గారు అలాగే నాగ చైతన్య గారు ఇద్దరు విడాకులు తీసుకోవడానికి ప్రధానమైన కారణం మాజీ మంత్రి అయిన కేటీఆర్ అని కొండా సురేఖ గారు అయితే సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. హీరోయిన్ల ఫోన్లను వాళ్ళైతే ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని ఆమె తీవ్రంగా వాళ్ళ పైన అయితే ఆరోపణ చేసింది. ఇక ఈ కేటీఆర్ గారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఈయన మాజీ మంత్రి కూడాను. టాలీవుడ్ రియల్ కపుల్ అయిన నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని ఈమె చెబుతుంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆమె చెప్పడం జరిగింది. హీరోయిన్లకు మత్తు మందు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశాడని అతనిపై ఆరోపణలు చేయడం జరిగింది. దాని తర్వాత హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని, వారి జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడని ఈ విషయం అయితే టాలీవుడ్ పెద్దలకు తెలుసు. కానీ ఎవరు ఈ విషయం గురించి నోరు మెదపరు అని ఆమె చెప్పడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు చేసి దొంగ ఏడుపులు ఏడవడానికి నాకేం అవసరం, కేటీఆర్ కు తల్లి అక్క చెల్లి కూతురు లేరా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే అతను మంత్రిగా ఉన్న సమయంలో దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీం కు చెప్పారని ఆమె ఆరోపించడం జరిగింది. గతంలో గిరిజన శాఖ మంత్రి అయిన మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి పై కూడా అసభ్య పోస్టులు పెట్టారని ఆమె విమర్శించడం
స్పందించడం జరిగింది. ఇప్పుడు బీసీ మహిళైన తనను కించపరిచేలా పోస్టులు పెట్టడం బాధాకరమని ఆమె చెప్పడం జరిగింది. తనపై పెట్టిన పోస్టులు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా దృక్పథంతో స్పందించారని, కేటీఆర్ కు ఆ మాత్రం మానవత్వం కూడా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్నటి వరకు సినీ పరిశ్రమకే పరిమితమైన నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగైతే పులుముకుంది. వారిద్దరు విడాకులు తీసుకుని దాదాపు 3 ఏళ్లు అయితే గడుస్తుంది. సమంత సినిమాలతో బిజీగా నాగ చైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితా తూలిపాలతో ఆయన నిశ్చితార్థం కూడా అయ్యింది. త్వరలో ఈ జంట పెళ్లిపేటలు ఎక్కనుంది. ఇలా సాబీగా సాగుతున్న వీళ్ళ జీవితంలోకి కొండా సురేఖ చేసిన కామెంట్స్, నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే దీనిపై నాగార్జున గారు ఏమని స్పందించారని మనం చూసుకున్నట్లయితే, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంపై నాగ చైతన్య గారు ఏమన్నారని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, జీవితంలో విడాకులు అనేది చాలా బాధాకరమైన విషయాల్లో ఒకటి. చాలా ఆలోచించి మా పర్సనల్ కారణాల వల్లే నేను, నా మాజీ భార్య జీవితంలో ఎవరి దారుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒకరిపై ఒకరం గౌరవంతో మేము విడాకులు తీసుకున్నాము. గతంలో కూడా మా విడాకులపై అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. మా 2 కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా ఉండాలి. సినీ ప్రముఖుల జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. దీంతో నాగ చైతన్య ఫ్యాన్స్, నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీకి, సమంతకు మద్దతుగా నిలవడం జరిగింది. అయితే ఈ విషయంపై నాగ చైతన్య మాజీ భార్య అయిన సమంత గారు కూడా స్పందించడం జరిగింది. ఆమె ఏమని చెప్పారని మనం చూసుకున్నట్లయితే, నా విడాకులు వ్యక్తిగతమైన విషయము, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోమని అభ్యర్థిస్తున్నాను. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని ఆమె చెప్పడం జరిగింది. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల విషయం పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా మాట్లాడాలని నేను వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరు. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నానని సమంత గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పడం జరిగింది. ఇక దీనిపై మాజీ మంత్రి అయిన కేటీఆర్ గారు ఏమని రెస్పాండ్ అవడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని కొన్ని దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు కొండా సురేఖ గారు చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కేవలం తన గౌరవానికి, తన ఇమేజ్ కి భంగం కలిగించారనే లక్ష్యంతోనే సమంత, నాగ చైతన్య పేర్లను తీసుకొని కొండా సురేఖ గారు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీస్ లో కేటీఆర్ గారు అయితే పేర్కొనడం జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళను, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వాన్ని భంగం పరిచేలా ఆమె మాట్లాడారని అతను చెప్పడం జరిగింది. అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర అంశాలపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ గారు లీగల్ నోటీస్ లోనైతే పేర్కొనడం జరిగింది. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి పదవి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారితం అవుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీస్ లో అతను పేర్కొనడం జరిగింది. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని లేకుండా కొండా సురేఖ గారు మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన చెప్పాడు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం 4వ నెలలో నోటీసులు పంపిన విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టిగా హెచ్చరించిందని, అయినా ఇలాంటి దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ప్రణాళికబద్ధంగా కావాలనే పదే అవే అబద్ధాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. కొండా సురేఖ ఈ రోజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీస్ లో ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దీనితో పాటు అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వకంగా చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ
సురేఖ క్షమాపణలు చెప్పుకుంటే చట్ట ప్రకారంగా పరువు నష్ట దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసు కూడా వేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే టోటల్ గా చూసుకున్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. మహిళగా ఉండి మరో మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో దీనిపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.